నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మోదీజీ యమునలో స్నానం చేయండి, మమత సవాల్. నువ్వు మూసీ నదిలో చేయవచ్చు. మా దగ్గర ఉంది హైదరాబాద్లో మూసీ నది. నువ్వు స్నానం చేయి, ఏదో ఓడిపోయిన తర్వాత రండి, మీకు తగిన సత్కారాలు స్వాగతాలు మేము చెప్తాం. దాంట్లో ఏం లేదు. ఆయన ఏడ ఫోటో దిగినా మోదీజీ దానికంటే ఒక మెసేజ్ ఉంటుంది. ఎక్కడ దిగినా ఏ క్షేత్రానికి పోయినా ఒక మెసేజ్ ఉంటుంది. నీ వల్లే కాదు, అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మమత గారు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఎంసీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కి చేరుకుంది. తాజాగా ప్రధాని మోదీ హుగ్లీ నదిలో పడవ షికారు చేయడం, గంగా హుగ్లీ నది గురించి మాట్లాడడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని మోదీ యమునా నదిలో స్నానం చేయాలని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగా నది శుభ్రంగా ఉందని, యమున మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ యమునాలో ఒక్కసారి స్నానం చేసి చూపించండి, అది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. మీరు యమునను శుభ్రం చేయలేరు, కానీ ఇక్కడ గంగా నది మీద ఫోటోలు దిగడానికి వస్తారంటూ ఘాటుగా విమర్శలు చేస్తారు. అది కూడా అయితే శుభ్రం అవుతుంది. శుభ్రం కంటే మొదలు నువ్వు అక్కడ మొదలు స్నానం చేయి, తర్వాత శుభ్రం చేస్తారు. ఇక ఇదే సమయంలో ప్రధానమంత్రి పర్యటన మమతా బెనర్జీ స్వాగతించారు. కానీ నది శుభ్రపరచడానికి మరియు దాని నదీ తీరాన్ని సుందరీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ను ప్రశంసించారు. రాష్ట్రంలో ఓట్లు రాబట్టడానికి ఆయన పడవ ప్రయాణం చేశారని ఆరోపించారు. కానీ బెంగాలీలు అంత అమాయకులు కాదంటూ వ్యాఖ్యానించారు. మొన్న 92% అయింది మొదటి విడతలో. 92% నీకు వ్యతిరేకమే కదా, అది ప్రభుత్వ వ్యతిరేకమైన ఓట్లు 92%. భారతదేశంలో రికార్డు స్థాయి. అంతమంది వచ్చి చేసిరంటే నిన్ను వదిలించుకోవడానికే కదా. ఇక అంతకుముందు ప్రధాని మోదీ హుగ్లీ నదిలో కొద్దిసేపు బోట్ షికారు చేశారు. అక్కడ రమణీయమైన దృశ్యాలను వెంట తీసుకొచ్చిన తన కెమెరాలో బంధించారు. గంగా నదికి హుగ్లీ ఉపనది. గంగా నది అనేది ప్రతి ఒక్క బెంగాలీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగా నది సజీవంగా పారుతుంది. యావత్తు మానవ నాగరికత స్ఫూర్తిని పవిత్ర నదీ జలాలు వెంట తీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్కతాలో హుగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూసా. కొన్ని జ్ఞాపకాలను ఫోటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హుగ్లీ నదీ తీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించానని అన్నారు. తాను తీసిన ఫోటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఏది చేసినా ఒక ప్రభంజనం. మమతా బెనర్జీ గారు గుర్తుంచుకో, ఆయన ఏది చేసినా ఒక ప్రభంజనం ఉంటుంది. అంత సాదాసీదాగా పర్యటనలు చేయడు. మన దేశంలో ఉండి వేరే ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాళ్లకు ఆయన స్వయంగా ఇక్కడున్న గొప్పతనం గురించి చెప్తుంటాడు అప్పుడప్పుడు. అక్కడికి పోయి అనవసరం రా నాయన, మన దేశంలోనే ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి తిలకించింది ఓ రకమైన టూరిజం డెవలప్మెంట్. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మన దేశం గర్వంగా మిగతా దేశాలకు చెప్పుకునే విధంగా కుటుంబ సమేతంగా పోతే చెప్పుకోగలుగుతాం. అంత ఈజీగా ఆయన ఏది చెయ్యడు. అందులో వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఇదే మాట ఇప్పుడు ఆయన ఏమన్నావు, నువ్వు యమునలో స్నానం చేయండి అని. పదవిచ్యుతులైన తర్వాత మా మూసీ నదిలోకి వచ్చి మీరు స్నానం చేసిన తర్వాత సుందరీకరణకి రేవంత్ రెడ్డి మొదలు పెడతాడు. ఇక శుభ్రం చేసే పని మీరు స్నానం చేసిన తర్వాత మొదలు పెడతాడు. ఇక శుద్ధి అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? వెటకారమైనటువంటి మాట మోదీజీని మాట్లాడినటువంటి మమతా బెనర్జీ వ్యాఖ్యల గురించి మీరు గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.